నమస్కారం. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో, ఈరోజు టీవీ9లో ఒక వార్తను పదే పదే చూపిస్తూ విషప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. అదే శవ రాజకీయాలు. వీళ్ళకు ఐ థింక్ వైసీపీ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి మొన్నటి వివేకానంద రెడ్డి గారు, ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్లా మధ్యలో ఇంకా చాలా ఉన్నవి. శవ రాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ. ఏంటి వీళ్ళు సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా, ఓ చెల్లెమ్మను చంపేశారు, ఇది కథనం. ఏంటిది? పాపం శ్రీమతి గీతాంజలి అని ఒక మహిళ, 32 సంవత్సరాల మహిళ, ట్రైన్ యాక్సిడెంట్లో 7వ తేదీ తను చనిపోయింది. చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తు రాలేదు. నిన్న 11వ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు. ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట. దానికి సంబంధించి ఎవరో 2-3 ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్సు మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవ రాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అసలు ఏంటి కథనం అంటే, ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపథైజర్, సానుభూతి పరురాలు. ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది. ఏది? అమ్మఒడిని, లేకపోతే ఇంటి పట్టా, ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి ఆవిడ్ని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది. ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు. వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది. అంటే ఆవిడకి పాపం ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాపము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా, చెప్పకపోతే మళ్ళా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి, ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తారో తెలియదు కానీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే నాకు 5 సార్లు అమ్మఒడి వచ్చింది, నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అమ్మ ఇచ్చింది 5 సార్లు అయితే నీకు 4 సార్లు ఇచ్చింది, 4 సార్లు అయితే 5 సార్లు ఎట్లా వస్తుంది? ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగజారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది. కొంత ఉంటారు, మనకు అందరికీ తెలిసిందే, ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతే ఉన్నాయో అసలు కనీసం తనకు చేరి ఉంటుందా లేదన్నది కూడా డౌటే. అయితే ఏమంటారంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. సరే వద్దాం, తను చనిపోయింది 7వ తేదీన. 7వ తేదీన ఉదయం 7 గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది. 7వ తేదీన ఉదయం 7 గంటలకు చనిపోయిందని ఎఫ్ఐఆర్లో రాశారు రైల్వే స్టేషన్లో. ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో? యాక్సిడెంట్ అని చనిపోయారు. పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో? సెక్షన్ 174 సిఆర్పిసి. సెక్షన్ 174 సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా? అన్యాచురల్ డెత్, చనిపోవడానికి గల కారణాలు తెలియదని, అంటే అది ఆత్మహత్య, హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న 11వ తేదీన. 7వ తేదీ తను చనిపోతే, 7వ తేదీన తను చనిపోతే నిన్న 11వ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఏమని? 174 సిఆర్పిసి కింద. అంటే ఎలా చనిపోయిందో తెలియదు, కారణాలు తెలియాలి, కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రాపర్గా తెలియదని దాని అర్థము 174 సిఆర్పిసి అంటే. రెండోది కింద రాయడం జరిగింది క్లియర్గా, ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు. జనరల్కేనా ఇదే ఎందుకు చెప్తున్నంటే, ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, వైసీపీ ప్రభుత్వమే కదా. ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో, సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లో రాస్తారు, వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు. సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు. ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణాలు తెలియదు, అక్యూజ్డ్ ఎవరో తెలియదు, అసలు అక్యూజ్డ్ లేరు దీని వెనక, అంటే
ఈవిడ చనిపోవడానికి కారణాలు తెలియదు, ఈవిడ చనిపోవడానికి దీని వెనక ఎవరున్నారో కూడా తెలియదని రాశారు. జనరల్కిన వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాల కథనాల ప్రకారం కానీ, లేకపోతే సాక్షి పేపరు కథనాల ప్రకారం కానీ సెక్షన్ 306 ఐపీసీ పెట్టాలి. సెక్షన్ 306 ఐపీసీ అంటే అబెట్మెంట్, అంటే చావటానికి ప్రేరేపించటం. ఒక వ్యక్తో లేకపోతే ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే లేకపోతే ఇదిగో వాళ్ళు చెప్పినట్టు ఇలా దూషిస్తే భయపడో లేకపోతే ఆ ప్రేరేపణలో గురయ్యో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు 306 పెట్టాలి. మరి ఒక పక్క సాక్షి పేపర్లోనేమో ఇదే ప్రభుత్వందే కదా, ఇది వైసీపీ కదా అధికారంలో ఉండేది, వాళ్ళ పత్రికే కదా ఇది, శ్రీమతి భారతి గారు నడిపే పత్రికే కదా ఇది, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతే కదా ఆవిడ, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదే కదా. మరి ఒక పక్క ఇలా నడుపుతూ ఎవరో ప్రేరేపిస్తే చనిపోయినారు, లేకపోతే టీడీపీ జనసేన తిట్టడం వల్ల చనిపోయిందని ఇక్కడ రాసినప్పుడు, మరి అదే వైసీపీ గవర్నమెంట్లో సెక్షన్ 306 కాకుండా 174 సిఆర్పిసి ఎందుకు పెట్టారండి? ఎవరిని ఏరిపప్పలు చేద్దామని మీరు జనాల్ని? మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది, సెక్షన్ 174 కాదు పెట్టాల్సింది, 306 అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు? ఎప్పుడు చనిపోయింది? 7వ తేదీ చనిపోయిందా? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ సానుభూతురాలు 7వ తేదీ చనిపోతే హాస్పిటల్లో 7వ తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు 11వ తేదీ దాకా తెలియదా? నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా? ఒకళ్ళు చనిపోయారు, ఈవెన్ని ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 174 సిఆర్పిసి కింద, అంటే చావు కారణాలు తెలియదు, దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పి సాక్షిలో రాస్తారు. అసలు మీరు మనుషులేనా? అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలున్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా? అసలు ఆవిడ్ని మీకు నేను ఒకటే అడుగుతున్నాను, ఆ గీతాంజలి గారితో ఈ వైసీపీలో ఎవరెవరు కాల్చి మాట్లాడారో జనవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించమని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా? ఆ అమ్మాయి విజయవాడకు వచ్చి మాట్లాడలేదా? తీయండి ఆ కాల్ రికార్డ్సు, సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్. మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్ఠ చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠ చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది. మొన్న ఒక అతని చేత కూడా చెప్పిస్తారు, మనందరికి గుర్తుంది. అతనికి 3 కూతుర్లు ఉన్నారంట, ఒక కూతురు సివిల్స్ అంట, వాలంటీర్గా పనిచేస్తుందంట, ఇంకో కూతురు ఏదో చదివిందంట, ఎంబీఏ చదివిందంట, ఇంకొక వాలంటీర్ చేస్తుందంట, ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట. కడుపుకు అన్నం తిన్నాడు, వాడికన్నా అన్నం ఉండాలి, అన్నం తినడా వాడు, ఏం తిన్నాడు వాడు, మనిషి వాడు ఆ వయసున్న అతనికి. ఐఎమ్ వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు. అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ గడ్డి అయింది అంటారా? ఆ వయసున్న వ్యక్తి ఏంటి, తనకు 3 కూతుర్లు ఉంటే సివిల్స్ అంటే ఏంటి, ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్, దాదాపు 2 లక్షల రూపాయలు జీతభత్యాలు వాళ్ళ అలవెన్స్లు ఉంటాయి స్టార్టింగే. అలాంటి అమ్మాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 5,000 రూపాయలకు వాలంటీర్గా చేస్తుందంట. ఇంకొక ఆమె ఏదో ఎంబీఏ చదివి 5,000 అవుతుందంట, ఇంకొకరు డిగ్రీ చదివి 5,000 చేస్తుందంట. అంటే ఎందుకు చెప్తుందంటే వైసీపీ పిచ్చి పరాకాష్ఠ చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠ చేరిందంటానికి అది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపులే. అలాంటిదే ఇది. 4 సార్లు అమ్మఒడి ఇచ్చి 5 సార్లు ఇచ్చానని చెప్పేసి దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారంట, రెంట్లు కట్టారంట, అమ్మాయి చెప్పించి పాపం వాళ్ళని రోడ్డున పడేశారు. పడేసి చెప్పే కదా, పోలీసు వాళ్ళు ఏమో ఎఫ్ఐఆర్ 174 సిఆర్పిసి. కానీ పెట్టాల్సింది ఏంటి? మీ సాక్షి ప్రకారము, మీరు చెప్పిన దాని ప్రకారము 2 ప్రభుత్వమే కదా, మీరు 306 పెట్టాలి. మరి ఏంది డ్రామా ఇది? అంటే ఏదో అప్పటికప్పుడు ఎవరికో ఏదో ఒక ఆలోచన వచ్చింది మీ పార్టీలో ఒకడికి, దీన్ని మనం శవ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది? మీ అందరికి గుర్తుంటుంది, 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు, వాళ్ళు చంపేసి తర్వాత ఎటు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా, దీన్ని మనం శవ రాజకీయం చేద్దాము, టీడీపీ మీద వేద్దాము, మనం లబ్ధి తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా అదే సాక్షి పేపర్లో మార్చి 16, 2019 ఇట్నే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా కవరేజ్ చేశారో అలా రాశారు. తర్వాత ఏమైంది తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళ వైఎస్ కుటుంబం మొత్తము జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు.
అవినాష్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. నాంపల్లి కోర్టుకు వారం వారం తిరుగుతుండు. మీరు చంపింది, మీరు చంపకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు కేసులు పెడతారు మీ మీద? ఎందుకు జైల్లో పెడతారు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు? అలాంటి నారాసుర రక్తచరిత్ర ఇది. అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో. ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి, బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు, ఆ అమ్మాయి కాల్ రికార్డ్సు, ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్. క్షమించాలి ప్రజలు కూడా, ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావడం అంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరఫున. కానీ ఏం చేద్దాం, వీళ్ళు చేసే శవ రాజకీయాలకి, వాళ్ళు వేసే బురదకి మేము తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి శ్రీమతి గీతాంజలి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా బాధాకరమే. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమని అడగటం, మేము తనకు వచ్చిన కాల్ రికార్డ్స్, వైసీపీ సోషల్ మీడియా భార్గవ్ కావచ్చు, ఇంకొక వ్యక్తి నుంచి కావచ్చు వచ్చిన కాల్ రికార్డ్స్ అడగటం అంటే నిజంగా బాధాకరమే. కానీ ఏం చేద్దాం మరి, వీళ్ళు చేసిన పనికి మరి మా మీద బురదేస్తే కడుక్కునే నేపథ్యంలో కొన్ని ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏర్పడి అడుగుతున్నాం తప్పితే ఒక చనిపోయిన వ్యక్తి గురించి మళ్ళా డీటెయిల్స్ అడిగి వారిని ఇంకొక బాధ పెట్టాలనే ఉద్దేశం మాది కాదు. క్లియర్గా నేను చెప్తున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇది సాక్షి పేపరు నిన్నటిది, అంటే నిన్న ఆన్లైన్లో రాశారు, ఈరోజు ఉదయం ప్రింట్ అయింది. ఇది నిన్నే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సాక్షి పేపర్లో ఏమో టీడీపీ జనసేన వాళ్ళు ప్రేరేపిస్తే చనిపోయిందని రాస్తారు. అదే ప్రభుత్వం సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఏమో 174 సిఆర్పిసి కింద ఎవరు ప్రేరేపించలేదు, ఎటువంటి నిందితులు దీన్ని వెనకలేరు, చావుకు కూడా కారణాలు తెలియదు, 174 సిఆర్పిసి కింద కేసు బుక్ చేస్తారు. చనిపోయిందేమో 7వ తేదీ, కేసు బుక్ అయింది నిన్న 11వ తేదీ. ఇది బుక్ అయిన తర్వాత ఇలా గుర్తొస్తుంది. ఎవరైనా కడుపుకు అన్నం తిన్న వాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళ పార్టీ సానుభూతి పర్వాలేదు కదా అమ్మాయి, వాళ్ళ కోసం అన్ని అబద్ధాలు చెప్పింది కదా వీడియోలు. భరోసా ఇచ్చారంట కుటుంబానికి. భరోసా ఇవ్వటం ఏంటి, నీ చేతిలో ప్రభుత్వం పెట్టుకొని ఆ అమ్మాయికి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి కదా. 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల చదువులేంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, పాపం బీసీ మహిళ అంట, ఏదో పేదరికంలో ఉన్న అమ్మాయి, మీరు ఆదుకోవాల్సింది పోయి భరోసా ఇచ్చేస్తారా? కానీ చావును మాత్రం శవ రాజకీయాలు చేస్తూ రాజకీయంగా వాడుకుంటారు. కానీ ఎటువంటి బెనిఫిట్ ఇవ్వరు అమ్మాయికి, ఎటువంటి లబ్ధి చేయకుండా భరోసా ఇస్తారంట. మీరు భరోసా ఇస్తారంటే వాళ్ళు చేరుతుందా? ఎంత నీచానికి దిగజారంటే వైసీపీ ప్రతి అంశం ఇంతే. నేను ఒకటే కోరేది, ప్రజలను కూడా మిగతా వాళ్ళని కూడా కోరేది, ఈ స్థాయిలో వీళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా అది. రేపు నేను చెప్పేది ఒకటే, వైసీపీ శ్రేణులు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని మిమ్మల్ని చంపి రేపు మా మీద వేయడం కోసం, టీడీపీ వాళ్ళ మీద వేయడం కోసము మిమ్మల్ని ఎవరిని చంపడానికి కూడా ఈ వైసీపీ వాళ్ళు వెనకాడరు. మీ చావుతోటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. వీళ్ళ బతుకంతా రాజకీయాలంతా శవాలతోటి, చావులతోటే. 2019 వివేకానంద రెడ్డి గారి హత్య మనకు తెలిసిందే. పూర్తిగా వారి మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల లబ్ధి పొంది చివరికి వారు చనిపోయిన తర్వాత కూడా వారి వ్యక్తిత్వాన్ని కూడా చంపారు, మనందరికీ తెలుసు. వారికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వివేకానంద రెడ్డి గారిని వేరే వాళ్ళు చంపారని చెప్పేసి, తర్వాత వారు కూతురు శ్రీమతి సునీతారెడ్డి గారు మా తండ్రికి సావు కారణమైన వాళ్ళని శిక్షించాలని అడిగితే ఆవిడకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి ఆవిడ వ్యక్తిత్వాన్ని కూడా అన్నం చేశారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు శ్రీమతి శర్మిలా గారు కూడా మా చిన్నాన్నని చంపింది ఎవరో కనుక్కోమంటే ఆమెను కూడా సోషల్ మీడియా వేదికగా ఏ స్థాయిలో దూషించారో మనందరికీ తెలుసు. సొంత చిన్నాన్న కూతురు శ్రీమతి సునీతారెడ్డిని, సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్ని శ్రీమతి శర్మిలా గారిని వైసీపీ సోషల్ మీడియా ఏ స్థాయిలో నీచంగా మాట్లాడిందో ఆన్ రికార్డు ఉంది ఈరోజు. ఇదా నీచంగా మాట్లాడటం అనేది? ఏమ్మా నీకు 4 సార్లు వస్తే 5 సార్లు వచ్చిందని అబద్ధం చెప్పావని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అడిగితే ఇదే నీచంగా మాట్లాడటము? ఏదో 1-2 కామెంట్లు ఉన్నాయి కాదని ఎవడో చేసింది. కానీ సోషల్ మీడియా, వైసీపీ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా, సజ్జల భార్గవ్ స్వయాన శ్రీమతి శర్మిలా గారి మీద ఏమని ట్రోల్ చేయించాడు సోషల్ మీడియాలో? ఈవిడ అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు, అదే నీచము, ఇదే నీచము. 4 సార్లు వస్తే 5 సార్లు చెప్పామని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నామని అడిగింది. శ్రీమతి సునీతారెడ్డి గారు వారి చనిపోయిన తండ్రికి తండ్రి చనిపోతే చంపిన వారిని శిక్షించమని అడిగితే ఆవిడ క్యారెక్టర్ని ఏ స్థాయిలో మీరు
ఆవిడ అసాసినేషన్ చేశారు, మీకు తెలియదా? అది జరిగింది వైసీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో. అది కదా దుర్మార్గము, అది కదా అరాచకము. మీకు దమ్ముండే సాక్షిలో వాటి మీద డిబేట్స్ పెట్టండి. సిగ్గు లేకుండా సాక్షిలో ఆ అమ్మాయి ఎవరు, ప్రేమన ఎవరు యాంకరు కూర్చొని, పేరు గుర్తు రావట్లేదు, ఏం పేరు అమ్మాయి ఒకటి ఉంటుందండి, ఐ డ్రీమ్లో పనిచేస్తుంది, వచ్చి సాక్షిలో కూర్చొని పెడతాను డిబేట్స్. స్వప్న, ఏమ్మా స్వప్న గారు, మీకు ఏమన్నా కొంచెమన్నా సిగ్గు అనేది ఉందా మీకు? ఐఎమ్ వెరీ సారీ ఈ పదం అడుగుతున్నందుకు. నీకు తెలియదా? నువ్వు నిజంగా పెడితే శ్రీమతి షర్మిల గారిని, ఆవిడది ఆ ఛానలు, ఆ ఛానల్లో డబ్బులు తీసుకుంటూ ఆవిడ మీద, ఆవిడ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తే, ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదంటే దాని మీద పెట్టి నువ్వు చేతనైతే, నువ్వు ఆవిడ ఉప్పు తింటున్నావు అక్కడ జీతం తీసుకుంటూ, ఆవిడ క్యారెక్టర్ని చంపుతుంటే నువ్వు చేతనే అయితే డిబేట్ అక్కడ పెట్టు. శ్రీమతి సునీత గారి మీద, మహిళ, తోటి మహిళ, ఏ స్థాయిలో ఆవిడ మీద ఇదే సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తుంటే దాని మీద పెట్టు. అంతేగాని మరీ దిగజారవద్దు. నీకంటూ ఒక విలువలు ఉన్నాయి, వారి నాలెడ్జబుల్ పర్సన్, మంచిగా మాట్లాడుతారు, మంచి నాలెడ్జ్ ఉంది మీకు. కానీ ఎందుకు ఏ స్థాయికి దిగజారుతుండ్రు మీరు? ఏ స్థాయికి దిగజారుతుండ్రు? దేని మీద పెడుతున్నారు? చేతనైతే ఈ గీతాంజలి అనే ఆవిడకి మీరు న్యాయం చేయండి ప్రభుత్వం తరపున. మీకోసం బతుకున్నప్పుడు పాపం చెప్పింది కదా, మీరు చెప్పిన అబద్ధాలు. ఇదండి జరిగింది. వీళ్ళు చేసే దుర్మార్గాలు ఎలా ఉన్నాయి. నేను ఒకటే చెప్పేది వైసీపీలకు, ఇంకా దాదాపు ఒక నెలన్నర ఎన్నికలు ఉన్నాయి. ఈ నెలన్నర అంటే ఈ 45 రోజుల్లో జాగ్రత్తగా వైసీపీ వాళ్ళు, ముఖ్యమైన లీడర్స్ కానీ, ముఖ్యమైన సానుభూతి పరులు కానీ బతకడానికి ట్రై చేయండి. ఎక్కడ మిమ్మల్ని చంపేసి వీళ్ళు ఆ సానుభూతి కోసము, మా టీడీపీ మీద వేయడం కోసం మిమ్మల్ని చంపేసి ఆ సానుభూతి ద్వారా ఓట్లు పొందాలనుకుంటారు. మేము చెప్పగలిగింది ఒకటే, మేమేదో బురద దుడుచుకుంటాం వేసుకుంటే, కానీ మేము బురద దుడుచుకున్నంత ఈజీ కాదు. మీరు చనిపోతే మీ ప్రాణాలు తిరిగి రావటం. మేము బురద దుడుచుకున్నంత ఈజీ కాదు మీ కుటుంబాలు ఓటున పడితే బతకడము. చూసుకోండి, అలాంటి రాక్షసుల నుంచి జాగ్రత్త చూసుకొని ఉండమని కోరుకుంటున్నాను మిమ్మల్ని కూడా, వైసీపీ శ్రేణుల్ని. అదేవిధంగా ప్రజలను కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. వీలైతే ఈ శ్రీమతి గీతాంజలి కుటుంబాన్ని ఆదుకుందాం అందరం. వాళ్ళు దరిద్రులు ఎటు చేస్తే చేశారు, మనమన్నా ఆదుకుందాం. రోడ్డున పడేస్తారు వీళ్ళు, అంతే. సో గమనించగలమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.